ఇక తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు చెందిన ఎక్స్ అకౌంట్ హ్యాక్ అయింది. 20 రోజులైనా ఇప్పటి వరకు గుర్తించలేకపోయారు అధికారులు. రాష్ట్రంలో సైబర్ నేరాలను అరికట్టే బాధ్యతలను నిర్వహిస్తున్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోని టార్గెట్ చేశారు హ్యాకర్లు. సిబి అధికారిక ట్విట్టర్ ఖాతానైతే తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. మే 22న సైబర్ నేరగాళ్లు హ్యాకింగ్ చేసినట్లుగా తెలుస్తోంది. అంటే దాదాపు 20 రోజులు అవుతున్నా ఇటు హ్యాకర్లు ఎవరో సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు గుర్తించలేకపోయారు. ఒకప్పుడు దేశంలో అత్యుత్తమ సైబర్ భద్రతా సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారిక ఖాతానే హ్యాక్ అవడం అనేది హాట్ టాపిక్ అయింది. సైబర్ సెక్యూరిటీ, ఆన్లైన్ నేరాల నియంత్రణ వంటి బాధ్యతలపై దృష్టి పెట్టాల్సిన ఈ సంస్థ తన నిధులను గాలికి వదిలేసింది. సోషల్ మీడియా యాక్టివిస్టులపై కూడా రాజకీయ కక్ష సాధింపు కేసులు పెట్టడం మీద దృష్టి పెడితే ఇలాగే అవుతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ ఫోన్ ద్వారా అందిస్తారు. అంటే భాస్కర్, ఇటు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి చెందిన ఎక్స్ అకౌంట్ అయితే హ్యాక్ అయింది అన్నట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పూర్తిగా ఆభాసు పాలవుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు 20 రోజులుగా ఆ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి సంబంధించినటువంటి ఎక్స్ అకౌంట్ హ్యాక్ అయినప్పటికీ కనీసం సోయి లేకుండా వ్యవహరిస్తున్నారు తెలంగాణ పోలీసులు. ఎంతసేపు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేయడం, అంతేకాకుండా వాళ్ళను సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నటువంటి వారిని మానసికంగా శారీరకంగా వేధించడమే కాకుండా అనేక రకాలుగా ఇబ్బందులు గుర్తిస్తున్నటువంటి సైబర్ సెక్యూరిటీ బ్యూరో మాత్రం ప్రస్తుతానికి అబ్బాసు పాలవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎక్స్ అకౌంట్ హ్యాక్ అయి 20 రోజులు అవుతోంది. 20 రోజులు అయినా కూడా కనీసం అది హ్యాక్ అయినటువంటి సంఘటన కూడా తెలుసుకోకుండా వాళ్ళు ఉన్నారంటే ఎంత ఘోరమైనటువంటి వైఫల్యం సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో సైబర్ నేరాలను అరికట్టే బాధ్యతలను నిర్వహించేందుకు గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ తెలంగాణ స్టేట్ సైబర్ బ్యూరోని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఏకంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోని టార్గెట్ చేసినటువంటి హ్యాకర్లు మే 22న ఈ తెలంగాణ స్టేట్ సైబర్ బ్యూరోకి సంబంధించినటువంటి అధికారిక ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసినట్టుగా తెలుస్తోంది. హ్యాకర్లు ఎవరో ఇంకా గుర్తించలేనటువంటి వీర స్థితిలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అంటే ఎంతసేపు ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం, వాళ్ళకి యాంటీగా ఉన్నటువంటి సోషల్ మీడియాలను ప్రశ్నిస్తున్నటువంటి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వ్యక్తులను పర్సనల్ గా హ్యాక్ చేయడం, వాళ్ళను టార్గెట్ చేయడమే దృష్టి పెట్టినటువంటి అధికారులు మాత్రం నిజంగా జరుగుతున్నటువంటి సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి బ్యూరో చేయాల్సినటువంటి పనులను మాత్రం కంట్రోల్ చేయడంలో, నియంత్రించడంలో మాత్రం పూర్తిగా వైఫల్యం చెప్పుకోవచ్చు. అందుకే హ్యాకర్లు ఎవరో గుర్తించలేనటువంటి దీన స్థితిలో, అచేతన స్థితిలో ఇవాళ తెలంగాణ సెక్యూరిటీ బ్యూరో దేశంలో అత్యుత్తమ సైబర్ భద్రతా సంస్థల్లో ఒకటిగా ఉన్నటువంటి తెలంగాణ స్టేట్ సైబర్ బ్యూరోకు ఆ రకమైనటువంటి గుర్తింపు కూడా ఉంది. గతంలో అనేక రివార్డులు కూడా వచ్చాయి. కానీ గత 2 ఏళ్ల కాలంలో పూర్తిగా అట్లాంటివి ఏవి కూడా యాక్టివిటీలు చేయకుండా ఎంతసేపు కక్షపూరితమైనటువంటి రాజకీయాల వైపు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పనిచేస్తోంది. ఇప్పుడు నియమించబడినటువంటి అధికారులు కూడా ఎంతసేపు ప్రైవేట్ హ్యాకర్లు ఎంగేజ్ చేసుకుని ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి నాయకుల ఫోన్లు, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలకు మద్దతుగా పోస్ట్ పెడుతున్నటువంటి వారిని మాత్రం టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సైబర్ సెక్యూరిటీ, ఆన్లైన్ నేరాల నియంత్రణ వంటి బాధ్యతలను పూర్తిగా గాలి కొదిలిసినటువంటి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో తమ విధులను నిర్లక్ష్యం చేసి రాజకీయ కక్షాలపై దృష్టి పెట్టడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు, ప్రతిపక్ష నాయకులకు సంబంధించినటువంటి పార్టీలపైన, ఆ పార్టీ నాయకులపైన అక్రమ కేసులు పెట్టడం ద్వారా ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటే నెటిజన్లు మాత్రం నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ జరిగినటువంటి అనేక ఇష్యూస్ కి సంబంధించి ఎక్స్ట్రాల్ చేస్తే ఇలాగే అవుతుందనేటువంటి నెటిజన్ల కామెంట్లకు నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనా ఇవాళ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో దేశంలోనే నెంబర్ 1 గా ఉంది. ప్రపంచ స్థాయిలో అనేక అవార్డులు గతంలో అందుకున్నటువంటి సంస్థ ఇవాళ నెటిజన్ల చేతిలో ఒక జోకర్ లాగా తయారైంది. ఆ జోకర్ వ్యవస్థను నడిపిస్తున్నటువంటి అధికారులు దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. రాజకీయ నాయకుల అండదండలతో కేవలం రాజకీయాలకే పరిమితం అయితే పోలీసుల భవిష్యత్తులో ఉండబోతుందో, ఎట్లా నవ్వుల పాలవుతారో ఇవాళ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ద్వారా తెలిసేటువంటి అవకాశం ఇవాళ తెలంగాణ సమాజం చూస్తా ఉంది. ఇవాళ సోషల్ మీడియాలో ఎక్స్ అకౌంట్ హ్యాక్ అయిందన్నటువంటి సంగతి తెలిసి ఎంత ఘోరమైనటువంటి వైఫల్యం చెంది తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో లేకపోతే నవ్వుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికైనా కొంత పోలీసులంటే గౌరవం పొందేలా ఉండాలంటే ఇట్లాంటి చిన్న చేష్టలు మానేసి కనీసం
ప్రజల ధనమాన ప్రాణాల కోసం ఏర్పాటు చేయబడినటువంటి పోలీస్ వ్యవస్థ కొంత Right. గుర్తెరిగి వాళ్ళ కోసం పనిచేస్తే బాగుంటుందనేటువంటి విమర్శలు కూడా వినిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఇప్పటికైనా కొంత జ్ఞానం తెచ్చుకొని ఆ రకంగా పనిచేస్తారా లేదా అనేటువంటి కొంతమంది పోలీసు అధికారులు చేసినటువంటి ఈ వెహికల్ చెక్తో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి సైబర్ సెక్యూరిటీ బ్యూరో భవిష్యత్తులో మంచి దిశానిర్దేశంలో ముందుకు వెళ్తుందా లేదా మాత్రం చూడాల్సిన అవసరం కనిపిస్తా ఉంది. Okay, all right, Bhaskar, thank you for the updates.